నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తోడు. రచించిన వారు అప్పరాజు నాగజ్యోతి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్న, మేము సినిమాకు వెళ్ళొస్తాం. తలుపులేసుకొని జాగ్రత్తగా ఉండండి. కూతురు సుజాత మాటలకి అలాగేనన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోనికొచ్చి సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయిన వెంకటరమణకి హాల్లో గోడపై ఉన్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి. నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిన నువ్వు హాయిగా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమల. అదృష్టవంతురాలివి. నేనిలా ఎన్నాళ్లపాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడో ఆ విధాత నా నుదుటన అన్నాడు కన్నీళ్లతో. అయ్యో, అంత మాట అనకండి. మీరు నిండు నూరేళ్లు జీవించాలి గాబరాగా అంది ఫోటోలో నుండే భార్య విమల. ఎలా విమల? ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు. గట్టిగా 3 నిమిషాలు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తిని పొందవచ్చు. అలా అమంగళం పలకొద్దండి. రోజులన్నీ ఒకలా ఉండవు. శుభగడియలు రాకపోవు. మరణం అంచుల్లో ఉన్న నన్ను బతికినుంచుకునేందుకు గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరీ నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని, 4 మాసాలు మించి బతకనని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుష్ని 3 ఏళ్ల పాటు పొడిగించిన మీలాంటి ఉత్తముడిని ఆ దేవుడు చల్లగా చూస్తాడండి. ఏమో విమల, నాకైతే అంతా అగమ్యగోచరంగా ఉంది. ఇలా ఇంకా ఎన్నాళ్ళో. పెద్దగా కాలింగ్ బెల్ శబ్దం అవ్వటంతో ఉలిక్కిపడి లేచెళ్ళి తలుపు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించటంతో రారా గోవిందు అంటూ సంతోషంగా ఆహ్వానించాడు. సోఫాలో కూర్చుంటూ, ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ. మరి ఇందాక నేను కాలింగ్ బెల్ నెక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించాయేమిటి అని అడిగాడు గోవిందరావు. పిల్లల్ని తీసుకుని అమ్మాయి, అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకెళ్లారు. ఇంట్లో నేనొక్కడే ఉండటంతో ఏదో ఊసిపోక విమలతోనే నా గోడు వెళ్ళబోసుకుంటున్నానులేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు. నువ్వు కూడా వాళ్లతో కలిసి సినిమాకెళితే కాస్త కాలక్షేపం అయ్యేదిగా. చెల్లెమ్మ బతికున్నప్పుడు వారానికో సినిమా చూసేవాడివి కదరా అంటూ స్నేహితుడి పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు. వాళ్ళేదో సరదాగా బయటికెళ్తుంటే పానకంలో పుడకలాగా నేను వెళ్ళడం ఏం బాగుంటుందిలే గోవిందు. ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి. మొదట్లో 1కి 4 సార్లు నన్ను తమతో పాటు బయటకు రమ్మంటూ పిలిచేవాళ్ళు. ఈ మధ్యన అలా అడగడం మానేశారు. అయినా నా జీవితంలోని సరదాలు, సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి. ఇక ఇక్కడ మిగిలింది దిక్కు మొక్కు లేని ఈ కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ. బాధపడకు రమణ, నీ అవస్థని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నాది అదే పరిస్థితేగా. నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడింట్లో ఉండటం నాకే మొహమాటంగా, ఏదో పరాయింట్లో ఉన్నట్టే ఉంటుంది. ఎంతైనా భార్య లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది అన్నాడు గోవిందరావు. కాసేపు ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు. ఏ విషయంలోరా? చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా. భలేవాడివే, నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా? అసలు విషయమేంటో చెప్పు. నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకెళ్ళాను. ఆవిడకి భర్త పోయి 6 ఏళ్ళు అవుతుందట. నాకంటే 6 ఏళ్ళు చిన్నది. పిల్లలు లేరు, బాదరబందీలేవీ లేవు. ఆవిడ్ని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడి ఆలోచన. ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారోనని నాకు మనసులో పీకుతోంది. ఇప్పటికే నేను పొరపాటున కాసింత నదురుగా తయారైతే చాలు వెంటనే ముసలి వయసులో దసరా పండగ అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నాయి నొక్కులు నొక్కుతుంది. నా కొడుకు స్వతహాగా గుణవంతుడే.
అయినా భార్య మోజులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతుంది. కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకు ఎదురు తిరుగుతోంది. నాకేం పాలుపోవడం లేదు రమణ. నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చెబుతావని ఇలా వచ్చాను అన్న స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకట్రమణ. గోవిందు, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నేనడిగే 3 ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్తావా అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెప్తాను అన్నట్టుగా తలూపాడు గోవిందరావు. అయితే విను. మొదటిది, నీ చుట్టూరా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిలా ఫీల్ అవుతున్నావా? రెండోది, నీ కొడుకు కోడలు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బ్రతుకుండుంటే నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాణ్ణి కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తోందా? ఇక మూడవది, ఆఖరిది, అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిడ్ని చూసి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బావుంటుంది అని, జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని నీకు అనిపించిందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనేదే నీ సమాధానం అయితే నువ్వింకేమీ ఆలోచించవసరం లేదు. ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందోనన్న భావనని నీ మనసులోంచి తుడిచేయి. ప్రస్తుతానికి నీ వయసు కేవలం 55. అంటే నీకింకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు. ఈ మధ్యకాలంలో మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కన నువ్వు అధమపక్షం 70-75 ఏళ్ళు బతుకుతావనుకుంటే మరో 15-20 ఏళ్ల నీ ఆనందాన్ని ఎవరికోసమో వదులుకోవడం అవివేకం. నీ జీవితంలోకి రెండో ఆమనిలా రాబోయే స్త్రీ సాహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్నిచ్చి నీ ద్వారా మరింత మంది విద్యార్థులని లెక్కల్లో మెరికల్లా తయారు చేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయ్యుండొచ్చునని నాకు అనిపిస్తోంది. స్నేహితుని మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు. సినిమా టికెట్లు దొరక్కపోవటంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్కుకి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతుంటాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనక తలుపు తీసుకొని లోనికొచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడటంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటుందన్న విషయం వీళ్ళకి తెలీదు. ఇకపోతే నీ కొడుకు విషయానికొస్తే నీ మనసు నీతో ఏం చెప్తుందో అదే సత్యం గోవిందు. మీ వాడు 4 రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు. వాడు నిజంగా బంగారు కొండే. వాడి మనసులో ఏ కల్మషము లేదు. అమ్మ చనిపోయిన నాటి నుండి నాన్నలో ఉత్సాహం అడుగంటిపోయింది. ఒంటరితనాన్ని, అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారు అంకుల్. ఆయన్ని అలాగే వదిలేస్తే ఏమైపోతారోనని భయమేస్తోంది అంటూ చాలా బాధపడ్డాడు. వాడి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడుని నీకందివ్వాలన్నదే తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాడిలో. ఈ పెళ్లికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టించుకుని అర్థించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక్క క్షణం ఆగాడు వెంకట్రమణ. నాకు చెల్లెలికి పెళ్లిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా, వంశం ఎటువంటిది, వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలా మంది వద్ద వాకప్ చేశాకే మా వివాహాలను ఖాయం చేశారు. అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బహుత్తర కార్యాన్ని తలకెత్తుకోవాలి. ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బావుంటుంది అంటూ నా చేతులు పట్టుకొని అర్థించిన నీ కొడుకుని చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు. వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నానురా. తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహుశా అరుదు. ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే వాళ్ళనే చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి
వాళ్ళ అడుగులో అడిగేసి నీడలా అన్ని విధాలా అండగా మనసుకి దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరగను. అటువంటి కొడుకుని కన్న నీ జన్మ నిజంగా ధన్యం. స్నేహితుడు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతీ శతక పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగటంతో పైపంచతో కళ్ళు తుడుచుకున్నాడు. నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా. నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నీ విషయానికొద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ, పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. కంగారు పడుకురా, నేనిక్కడికి వచ్చే ముందే ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది. అసలు విషయమేమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ. మరేం లేదురా, నీకు తెలుసుగా, మనతో కలిసి 7వ తరగతి దాకా చదువుకున్న కాంతానికి 8 ఏళ్ల క్రితం భర్త పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాని కొడుకు పంచన చేరింది. గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాల్ని భార్గవితో పంచుకుంటుంది. నీకు గుర్తుందా, మనం బళ్ళో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం. కాకపోతే మీ మామయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని, విమల అంటే నీకు పంచ ప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమని నీ ముందు ఎన్నడూ వ్యక్తం చేయలేదు. మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చిందది. దాని మాటల్ని బట్టి తన మనసులో నీ స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదనిపించింది. నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాని కష్టాల గుండం నుండి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వాడివవుతావు. నీకు ఈ ముసలి సంధ్యలో చక్కటి తోడు దొరికినట్టు అవుతుంది. ఏమంటావు? కాంతం చాలా మంచిదిరా. అలాంటిది దాన్ని కోడలు రాచి రంపాన పెడుతుందంటూ భార్గవి చెబుతుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు. నిజమే గోవిందు, కాంతం చాలా మెతక మనిషి. దాని మనసు వెన్న. ఈ వయసులో దానికి రావాల్సిన కష్టం కాదిది. కానీ నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా? దానికైతే కొడుకు కోడలితో ఇబ్బందులున్నాయేమో గాని నాకు అలాంటివి ఏమీ లేవుగా. నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటున్నారుగా. వాళ్ళు నన్ను బాగానే చూసుకుంటూ ఉండగా నేను మరో పెళ్లికి సిద్ధపడడం ఏం బాగుంటుంది చెప్పు? స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు. నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు, కాదనను. ఆ మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా? ఇందాక నేనిక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. చనిపోయిన నీ భార్యని ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దాని అర్థం? ఒంటరితనంతో బాధపడుతున్నావనేగా. అదే నీకు తోడుగా విమల స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కుకో వెళ్ళుండేవాడివి కాదంటావా? స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నులుముకుంటూ ఉంటే పక్క గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది. నిజమే, అమ్మ బతికుండగా నాన్న ఎప్పుడూ అమ్మనే అంటిపెట్టుకుని ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా అమ్మా నాన్న కలిసే వెళ్లేవాళ్లు. సరదాగా ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు అటువంటి చక్కని తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్ద లోటే. ఏం చేతనో మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచనే తట్టలేదు సుమా. ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఒక దృఢ నిశ్చయంతో గబగబా చెప్పులేసుకుని బయటకు నడిచింది సుజాత. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈ వేళ ఈ తలంపుని కలగజేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన సుజాత మనోఫలకం మీద కాంతం పిన్ని చేతిలో చెయ్యేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదులుతూ ఉంటే
ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి. కాంతం పిన్ని కొడుకు కోడల్ని ఎంతో కష్టపడి ఒప్పించి కాంతం పిన్నిని తన తండ్రి వెంకటరమణని ఒకటి చేసింది సుజాత. వెంకటరమణకి భార్య లేని లోటు మాత్రమే కాదు, సుజాతకి తల్లి లేని లోటు కూడా తీరిపోయింది. వెంకటరమణ ఒంటరితనానికి సెండాఫ్ ఇచ్చేసి ఆనందంగా హుషారుగా రోజులు వెళ్లదీస్తున్నాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.